అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ షాక్ ఇచ్చిండు. ఈరోజు పవన్ కళ్యాణ్ ఒక భారీ బహిరంగ సభ పెట్టాలి. ఇక్కడ ఫంక్షన్ హాల్లో దాదాపు 2-3 వేల మందితో పవన్ కళ్యాణ్ సభ పెట్టేటటువంటి కార్యక్రమం చేయాలి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం సభకు ఎక్కడ కూడా అనుమతించినటువంటి పరిస్థితి. సో పోలీసులు సభకు అనుమతించలేదు, సభ పెట్టడానికి వీల్లేదు. సభ పెడితే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తే ఇబ్బంది అవుతుంది, ఘర్షణకు దారి తీసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితులలో సభ పెట్టడానికి ఇక్కడ ఆప్షన్ లేదని చెప్పి పోలీసులు పవన్ కళ్యాణ్కి సభ పెట్టడానికి ఎక్కడ కూడా పోలీసులు అనుమతించినటువంటి పరిస్థితి. సో పవన్ కళ్యాణ్ కోర్టును కూడా ఆశ్రయించేటటువంటి కార్యక్రమం చేసినారు. కోర్టు కూడా పవన్ కళ్యాణ్కి సభ పెట్టడానికి పర్మిషన్ ఇవ్వలేదు. తర్వాత కాంగ్రెస్ పార్టీ లీడర్లు కూడా పవన్ కళ్యాణ్ని పెద్ద ఎత్తున విమర్శలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ పైన రకరకాల ఆరోపణలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జా పెట్టాడంటూ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నటువంటి సంగతి మీ అందరికి తెలిసిందే. సో కోడి చెరువుని పవన్ కళ్యాణ్ ఖతం చేసిండు. దాదాపు 10-15 ఎకరాలు పవన్ కళ్యాణ్ అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు అనేటటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో పవన్ కళ్యాణ్ కు సభ పెట్టడానికి పర్మిషన్ లేనటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో ఒక ట్వీట్ పెట్టిండు. అట్లీస్ట్ నా జూబ్లీహిల్స్ నివాసంలో అయినా నేను ఒక ప్రెస్ మీట్ పెడతా అని చెప్పి పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో ట్వీట్ పెట్టినటువంటి పరిస్థితి. కానీ కాంగ్రెస్ పార్టీ లీడర్లు మాత్రం లేదు ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా మేము అనుమతించాం, ప్రెస్ మీట్ కూడా పెట్టకూడదు, అవసరం లేదని చెప్పి ఓవైపు కాంగ్రెస్ పార్టీ లీడర్లు పెద్ద ఎత్తున మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కూడా చెప్పిండు పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టకూడదు, పెట్టనీయమంటూ కూడా అద్దంకి దయాకర్ చెప్పినటువంటి కార్యక్రమం మనం చూసినాం. ఆ తర్వాత ఎక్కడ ఈ సభ ఏం కాదు అన్నది ఒకసారి పిన్ టు పిన్ మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తే జూన్ 2, 2026 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంన గచ్చిబౌలిలోని సంధ్యా కన్వెన్షన్లో తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ సభలో ఈ పేరుతోటి అంటే ఏదైతే ఈ టైటిల్ తోటి ఈరోజు సభ పెడదామని అనుకున్నారు. కానీ ఆ సభను మాత్రం మొత్తానికి పోలీసులు అనుమతించినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ కూడా యాక్సెప్ట్ చేయలేనటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం చూసినాం. అనుమతి ఎందుకు నిరాకరించారు అంటే శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందనే కారణాలతో సైబరాబాద్ పోలీసులు ఈ సభకు అనుమతి నిరాకరించారు. లేదు శాంతి భద్రతలు ఇబ్బంది అయితే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇలాంటి సభలు పెట్టడానికి మేము పర్మిషన్ ఇవ్వం. ఈ రోజు మళ్ళీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, తెలంగాణ ప్రజలు కుతకుతలాడేటటువంటి రక్తంతో ఈరోజు బలంగా ఉంటారు. మా తెలంగాణ మేము సాధించుకున్నటువంటి రోజు అనేటటువంటి ఒక గొప్ప గౌరవంతో ఉంటారు. ఇవాళ మా తెలంగాణ బిడ్డలు తెలంగాణ కోసం చాలా మంది బలిదానాలు చేసుకున్నారు. వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని చెప్పి ఈరోజు చాలా మంది మౌనంగా ఉంటారు, మౌనం పాటిస్తారు. ఆ తర్వాత ఈరోజు సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటారు. సో అలాంటిది పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి అయి తెలంగాణలో ఏదో చేస్తా అంటే మేము ఎందుకు యాక్సెప్ట్ చేస్తాం అనేటటువంటి అంశంతో కూడా తెలంగాణ ప్రజలు కొంత ఉన్నటువంటి అంశం. హైకోర్టులో చుక్కెదురు, పోలీసుల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జనసేన పార్టీ తెలంగాణ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే కోర్టు ఈ అత్యవసర పిటిషన్ను తిరస్కరించడం జరిగింది. సభ పూర్తిగా రద్దయింది. హైకోర్టు కూడా పోయారు, హైకోర్టు కూడా పెద్ద షాక్ ఇచ్చింది పవన్ కళ్యాణ్కి. సో పవన్ కళ్యాణ్ సభ మొత్తం కూడా రద్దయిపోయినటువంటి పరిస్థితి. తెలంగాణ మంత్రుల ఫైర్, పవన్ కళ్యాణ్ తెలంగాణ పర్యటనపై అధికార కాంగ్రెస్ మంత్రులు తీవ్రంగా మండిపడుతున్నారు. క్షమాపణ చెప్పాలని చెప్పి పొన్నం ప్రభాకర్ అన్న డిమాండ్ చేస్తున్నాడు. గతంలో తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించినందుకు పవన్ కళ్యాణ్ ఈ ప్రాంత ప్రజలకు క్షమాపణ చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గతంలో తెలంగాణ రావడాన్ని వ్యతిరేకించిండని చెప్పి ఇప్పుడు పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు డిమాండ్ చేయాల్సిందే అని చెప్పి పొన్నం ప్రభాకర్ చెప్తున్నటువంటి మాట. రాజకీయ ఆరోపణలు చూస్తే తెలంగాణలో శాంతి భద్రతలకు భంగం కలిగించేందుకు బీజేపీతో కలిసి పవన్ రహస్య ఒప్పందం చేసుకున్నాడని మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారట. ఆ తర్వాత జూబ్లీహిల్స్ ప్రెస్ మీట్ మార్పు అంటే ఈ సభ కాస్త జూబ్లీహిల్స్ ప్రెస్ మీట్ కాడికి పోయింది. పవన్ కళ్యాణ్కి సభ రద్దయింది కాబట్టి జూబ్లీహిల్స్లో సభకు అనుమతి లభించకపోవడంతో పవన్ కళ్యాణ్ ప్రత్యామ్నాయ వ్యూహాన్ని ఎంచుకున్నారు. నివాసంలో సమావేశం, హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని తన సొంత నివాసంలో మీడియా సమావేశం నిర్వహించాలని చెప్పి పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చిండు. కనీసం ప్రెస్ మీట్ పెట్టుకోవడానికైనా తెలంగాణ పోలీసులు అనుమతిస్తారని ఆశిస్తున్నాను అంటూ పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో వ్యంగ్యంగా స్పందించారట. అంటే ఏంది,
పవన్ కళ్యాణ్ డిఫరెంట్ కోణంలో, అంటే ఎట్లా అంటే ఎక్కిరిస్తాం చూసిరా, సరే అయితమే కానీ జూబ్లీహిల్స్ అన్న పెట్టుకుంటా, దీనికన్నా పర్మిషన్ ఇస్తారా ఇయ్యరా అనేటటువంటి విధంగా పవన్ కళ్యాణ్ వ్యంగ్యంగా ఆయన స్పందించారనేది ట్విట్టర్లో పెట్టిండు అనేది ఒక అంశం. ట్విట్టర్లో నేను కూడా చూసిన ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ అట్లీస్ట్ నా ఇంట్లో నేను ప్రెస్ మీట్ పెట్టుకోవడానికైనా నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి ఆయన పెట్టిండు. తెలంగాణలో జనసేన భవిష్యత్తు వ్యూహం, తెలంగాణ రాష్ట్రంలో జనసేన వాస్తవానికి జనసేన బీజేపీ ఇద్దరు పొత్తు పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో జిహెచ్ఎంసీ ఎన్నికలలో పోటీ చేద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నారట. మరి ఈ ఆలోచనలో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ దగ్గరికి రానిస్తారా? ఇప్పుడు ఆల్రెడీ ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డిని ఖతం చేసిరు. జగన్మోహన్ రెడ్డిని ఖతం చేసి 3 పార్టీలు బీజేపీ, టీడీపీ అట్లనే జనసేన, ఈ 3 పార్టీలు అక్కడ అధికారంలోకి వచ్చిన కూటమి. మళ్ళీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఒకవేళ భారతీయ జనతా పార్టీ, జనసేన, బీఆర్ఎస్ ఈ 3 కూటమిలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీని ఖతం చేస్తే ఎట్లా పరిస్థితి? అందుకే కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ కూడా యాక్సెప్ట్ చేస్తలేరు, దగ్గరికి రానిస్తలేరు. కానీ గమ్మత్ ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు ఏం మాట్లాడతలేరు. ఇది ఇంకా గమ్మత్, బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడకపోవడం. సరే ఏది ఏమైనా మొత్తానికైతే పవన్ కళ్యాణ్ సభకు అనుమతి రాలేదు. ఈ రాజకీయ అడ్డంకులకు ఎదురైనప్పుడైనా తెలంగాణలో జనసేన పార్టీని బలోపేతం చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, జిహెచ్ఎంసీ మరియు స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేయాలని వీలుగా స్థానిక నాయకులతో కలిసి వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ఏదో పోటీ చేస్తాడు పవన్ అన్న తెలంగాణ రాష్ట్రంలో, అది వర్కౌట్ అయ్యేటటువంటి అవకాశాలు ఉండకపోవచ్చు. తెలంగాణ ఆల్రెడీ కొత్త పార్టీలు పుట్టుకుంటూనే వస్తున్నాయి. తీన్మార్మలన్న కొత్త పార్టీ వచ్చింది, కవితకు కొత్త పార్టీ, రేపో మాపో పృథ్వీరాజ్ అన్న కొత్త పార్టీ వస్తుందట. పార్టీలు పుడుతూనే ఉన్నాయి. ఇంకా తెలంగాణ ఎన్ని పార్టీలు వస్తాయి? తెలంగాణ ఎన్ని పార్టీలు వస్తాయి? ఇంకా ఉన్న పార్టీలకే దిక్కుదికానం లేదు తెలంగాణ, ఇంకెన్ని పార్టీలు వస్తాయి? మళ్ళీ ఇప్పుడు జనసేన పార్టీ అట కొత్తగా, జనసేన పార్టీ తయారు చేసిన తెలంగాణలో ఆంధ్రాకు పోయిండు. ఈ ఆంధ్రాలోనే ఉండాలి, మళ్ళీ తెలంగాణలో ఏం పని అని చెప్పి జనాలు చెప్తున్నటువంటి మాట. సరే మొత్తానికి పవన్ కళ్యాణ్కి సంబంధించిన సభా పర్మిషన్ గురించిది. ఇంకోటి, పవన్ కళ్యాణ్ కోడి చెరువును కబ్జా పెట్టిండా లేదా? ఒకసారి మనం చాలా క్లియర్గా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కోడి చెరువుని కబ్జా పెట్టిండా? ఈ చెరువు శిఖం భూమా కాదా? ఈ చెరువు పక్కన ఇగో కే కన్వెన్షన్ అని చెప్పి ఏదో కట్టిరు, ఏదో ఫంక్షన్ హాల్ కట్టిరు, అట్లనే ఆ చెరువు కాడ ఏదో ఫామ్ హౌస్ కట్టిర్రు, ఆ చెరువుకు మొత్తం ఫెన్షన్ వేసిర్రు. ఆ చెరువు ఏందనేది ఒకసారి పిన్ టు పిన్ మన దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం కూడా చేసుకోవాలి. కోడి చెరువుకు సంబంధించినటువంటి అంశంలో చాలా మంది జర్నలిస్టులు పవన్ కళ్యాణ్ పైన ఆరోపణ చేస్తూ ఉన్నారు, కోడి చెరువు కబ్జా పెట్టిండని చెప్పి. అది కబ్జానా కాదా అనేది కూడా పిన్ టు పిన్ ఒకసారి మనం డిస్కస్ చేసుకునేటటువంటి కార్యక్రమం కూడా చేద్దాం. ఇప్పుడు ఈ యొక్క 4 ఫోటోలు, ఈ 4 పోస్టులు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్గా మారింది. ఒకసారి మనం చూద్దాం. 1994లో 2 ఎకరాల పట్టా భూమికి అదనంగా 10 ఎకరాల శిఖం అమ్మిన శ్రీనివాసరావు. అంటే 1994లోనట 2 ఎకరాల పట్టా భూమికి అదనంగా 10 ఎకరాల శిఖం భూమి అమ్మిండట శ్రీనివాసరావు అనేటటువంటి వ్యక్తి. 2013లో ఏక్సాల్ పట్టాదారుల నుంచి వచ్చిన టైటిల్ ఇది. ఏక్సాల్ పట్టాదారులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుండి వచ్చినటువంటి టైటిల్ అది. తెలంగాణ బాధతో 2014లో ఉపాసం ఉంటూ కొనుగోలు. అంటే పవన్ కళ్యాణ్ అంటున్నారు, పవన్ కళ్యాణ్ ఒకనొక టైంలో అన్నాడు, నేను దాదాపు ఒక వారం రోజుల పాటు ఉపాసం ఉన్నా, 10 రోజుల పాటు నేను ఉపాసం ఉన్నా అని చెప్పి పవన్ కళ్యాణ్ గతంలో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసింది. మరి తెలంగాణ రావాలని ఉపాసం ఉన్నాడో, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఎందుకు వచ్చిందని చెప్పి ఉపాసం ఉన్నాడో, ఇక రకరకాలుగా అయితే బయట మాట్లాడుకుంటున్నారు. ఉపాసం ఉన్నా అని పవన్ కళ్యాణ్ గతంలో చెప్పిండని చెప్పి. శిఖం అని క్లారిఫికేషన్ అయినా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా? కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మన దగ్గర. అది శిఖం భూమి అని తెలిసి క్లారిఫికేషన్ అయిపోయిన తర్వాత కూడా శిఖం భూమిని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా? శిఖం భూమి అంటే చెరువు, శిఖం భూమి అంటే కుంట, శిఖం భూమి అంటే బాగా నీళ్లు ఉన్నటువంటి ఒక చిన్నపాటి ఏమంటారు ఒక కుంట లెక్క. ఆ శిఖం భూమిని మరి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేస్తారు? రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుందా అనేది ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్క కనబడుతున్నది. దానికి ఎవరెవరు అనుమతులు అవసరం? మరి శిఖం భూమిని ఒకవేళ నిజంగానే రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఎవరెవరు అనుమతి ఇవ్వాలా? అసలు శిఖం భూమిని రిజిస్ట్రేషన్ చేసుకునేటటువంటి అవకాశమే ఉండదట. మీరు ఒకసారి చాట్ జీపీటీలోనో లేకపోతే గూగుల్ జెమినైలో కొట్టండి. శిఖం భూమిని అసలు ఎట్టి పరిస్థితుల్లో రిజిస్ట్రేషన్ చేసుకోరట. అదంతా కూడా కుంట లేకపోతే చెరువు లేకపోతే ఒక చిన్నపాటి అంటాం కదా మన దగ్గర కుంట లెక్క ఓ చెరువు లెక్క అన్నట్టుగా కథ. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో రిజిస్ట్రేషన్ చేయరు, అది గవర్నమెంట్ ల్యాండ్ కిందికి వస్తుందట. తర్వాత ఇగో 1988లో 6 ఏండ్ల డాక్యుమెంట్ పెండింగ్లో ఎందుకుంది? దాదాపు 1988లో 6 ఏండ్ల డాక్యుమెంట్ ఎందుకు పెండింగ్లో ఉందని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్. 6 ఏండ్ల దాకా మొత్తం డాక్యుమెంట్ పెండింగ్లో ఉందట. ఆ కోడి చెరువుకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ చాలామంది చేసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేసినా కూడా 6 ఏండ్ల కాంచెలు ఒక్కళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోయారు. కంప్లీట్ డాక్యుమెంట్ అంతా కూడా పెండింగ్లో ఉన్నది. వాల్టా యాక్ట్ ఏం చెబుతుంది?
వాల్టా యాక్ట్ అంటే ఏంది సాధారణంగా? వాల్టా యాక్ట్ అంటే బోర్ పర్మిషన్, అంటే ఒక దగ్గర బోర్ వేయడానికి పర్మిషన్ కావాలి. ఆ బోర్ వేయడానికి పర్మిషన్ కావాలంటే అది కూడా శిఖం భూమిలో బోర్ వేయాలంటే ఖచ్చితంగా రెవెన్యూ అధికారుల పర్మిషన్ తీసుకోవాలా, గవర్నమెంట్ పర్మిషన్ తప్పనిసరి. మరి పవన్ కళ్యాణ్ ఏదైతే ఆ చెరువు ఉందో ఆ చెరువులో పవన్ కళ్యాణ్ ఏకంగా బోర్ వేసిండు. మరి బోర్ వేసినటువంటి పవన్ కళ్యాణ్ వాల్టా యాక్ట్ ప్రకారం ఆయన పర్మిషన్లు తీసుకున్నాడా? అసలు వాస్తవానికి అదేదైతే చెరువు ఉన్నదో ఆ చెరువు పవన్ కళ్యాణ్ క్లియర్ కట్ కబ్జా పెట్టిండని అంటున్నారు. పవన్ కళ్యాణ్ అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించిండని అంటున్నారు. ఇక కొంతమంది ఏమో లేదు పవన్ కళ్యాణ్ నిజాయితీగానే కొన్నాడు, పవన్ కళ్యాణ్కి వేరే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసిర్రు, పవన్ కళ్యాణ్ 2014లో తక్కువ ధరకు కొన్నాడు, తక్కువ ధరకు కొన్నటువంటి మాట వాస్తవం, కానీ పవన్ కళ్యాణ్ నిజాయితీగానే కొనుగోలు చేసిండని చెప్పి కొంతమంది చెప్తున్నటువంటి మాట. కానీ శిఖం భూమిని ఏ విధంగా కొనుగోలు చేయవచ్చు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు శిఖం భూమిని కొనుగోలు చేయడానికి ఆప్షన్ ఉండదని చెప్పి 311 జీవోలో ఉన్న ఇగో సారీ ఇక్కడ చూడండి ఒకసారి, 311 జీవోలో ఉన్న దర్జాగా ఫామ్ హౌస్, గోల్కొండ హోటల్స్, భారీ ఫంక్షన్ హాల్. ఆల్రెడీ 311 జీవో అంటే 311 జీవోలో ఎవ్వరు కూడా నిర్మాణాలు చేయకూడదు, నిషేధం. అసలు నిర్మాణాలు ఎక్కడ 311 జీవోలో కట్టకూడదు, అదంతా గవర్నమెంట్ ప్రొవైడెడ్ ల్యాండ్ కిందకి వస్తుంది. మరి 311 జీవోలో ఏ విధంగా నిర్మాణాలు చేస్తారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఏదైతే ఆ చెరువు అది కూడా 311 జీవో కిందనే వస్తుంది అనేది ఒక చర్చ. అంటే ఆ చెరువు మొత్తం రాకపోవచ్చు, కొంత స్థలం మాత్రం 311 జీవోలో వచ్చే అవకాశం ఉందంటున్నారు. 311 జీవోలో ఉంటే మరి అక్కడ ఏ కన్స్ట్రక్షన్ చేయకూడదు. కానీ పవన్ కళ్యాణ్ ఒక చిన్న రేకుల షెడ్ ఏదో కట్టుకున్నాడని, చిన్నపాటి ఫామ్ హౌస్ లెక్క ఏదో కట్టుకున్నాడని చెప్పి రకరకాల వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వినబడుతున్నాయి. నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్, 311 జీవోలో చాలామంది రాజకీయ నాయకులు బిల్డింగ్లు కట్టుకున్నారు, ఫామ్ హౌస్లు కట్టుకున్నారు, రకరకాల హంగామా చేస్తున్నారు. సో అందరిపైన 311 జీవోలో ఉన్నటువంటి ఆ అంశాలలో యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత 10 ఏళ్ల ముందు నుంచే ఆ చెరువుపై కన్ను, ఎవరి కన్ను? పవన్ కళ్యాణ్ కన్నట. దాదాపు 10 ఏళ్ల ముందు నుంచే ఆ చెరువుపై కన్ను. 2002 నుంచి అక్కడ ఉన్న కోడి చెరువుపై పవన్ కళ్యాణ్ కన్ను పడిందని టాకట. 2002 నుంచే అక్కడ ఉన్నటువంటి కోడి చెరువుపై పవన్ కళ్యాణ్ కన్ను పడిందని టాక్ ఉన్నదట. తన ఫామ్ హౌస్ నుంచి చూస్తే నేరుగా చెరువు అందంగా కనిపించేది. పవన్ కళ్యాణ్ ఫామ్ హౌస్ నుండి చూస్తే కోడి చెరువు పవన్ కళ్యాణ్కి అందంగా కనిపించేదట. ఇక ఆ కోడి చెరువును ఎట్టి పరిస్థితుల్లో మాయం చేయాలనేటటువంటి ప్లానింగ్లో పవన్ కళ్యాణ్ ఉంటుండే అనేది ఒక చర్చ. ఆ తర్వాత కానీ మధ్యలో 2 ఎకరాల పట్టాభూమి ఉంది, వాళ్ళు అమ్మకం జరపలేదు. దీంతో 2014లో తక్కువ ధరకే అగ్రిమెంట్ ఆఫ్ జీపీఏతో ఉన్న శిఖం భూమిని 3232/2013 అట్లనే 3132/2013లో ఎస్కేవి కృష్ణంరాజు తీసుకున్నారు. ఆ భూమిని కృష్ణంరాజు అనేటటువంటి వ్యక్తి తీసుకున్నాడట. దాదాపు 2 ఎకరాల పట్టా భూమి ఉందట, వాళ్ళు అమ్మలేదట. అమ్మకపోతే ఇక కొన్ని ఏదైతే నేను చెప్పిన సర్వే నెంబర్ల ప్రకారం ఆ సర్వే నెంబర్లతోటి ఎవరు ఆయన ఏఎస్కేవి కృష్ణంరాజు అనేటటువంటి వ్యక్తి ఆ ల్యాండ్ను కొనుగోలు చేసిండట. ఫస్ట్లో కొనుగోలు చేస్తే అదే అదునుగా తెలంగాణ వచ్చిన బాధలో ఉపాసం ఉన్న పవన్ కళ్యాణ్ 2014లో డాక్యుమెంట్ నెంబర్ 3213 ద్వారా 3213 ద్వారా కొనుగోలు చేశారట. అంటే ఫస్ట్ కృష్ణంరాజు అనేటటువంటి వ్యక్తి ఆ ల్యాండ్ని తీసుకున్నాడు. కృష్ణంరాజు దగ్గర నుండి 2014లో డాక్యుమెంట్ నెంబర్ 3213 ద్వారా ఆయన కొనుగోలు చేసినట్టు పవన్ కళ్యాణ్ ఏదైతే ల్యాండ్ కొనుగోలు చేసినటువంటి కార్యక్రమం చేసినప్పుడు 2014లో కృష్ణంరాజు అనేటటువంటి వ్యక్తి దగ్గర నుండి ఆయన తీసుకున్నాడు అని చెప్పి చెప్తున్నారు. తర్వాత నీళ్లు వచ్చే ఛానల్ను క్లోజ్ చేశారు. ఏదైతే ఆ చెరువుకు నీళ్ళు వచ్చేటటువంటి కాలువ ఉంటుందో ఛానల్, ఆ కాలువను క్లోజ్ చేసిరట. చెరువుకు వచ్చేటటువంటి నీళ్లు ఆ కాలువను ఖతం చేసేసారు. ఆ తర్వాత నీళ్లు వెళ్ళే ఛానల్ కూడా ఈయన కొనుగోలు చేసిన 706 సర్వే నెంబర్లోనూ ఉంటుంది. అంటే నీళ్లు పోయేటటువంటి కాలువ ఉంటుంది కదా, నీళ్లు వచ్చేటటువంటి ఛానల్ ఏమో క్లోజ్ చేసారు. ఆ చెరువులకి వెళ్ళి నీళ్లు బయటికి పోతుంది కదా, ఆ బయటికి పోయేటటువంటి అది ఏదైతే ఛానల్ ఉందో అది కూడా పవన్ కళ్యాణ్ కొనుగోలు చేసినట్ట. ఆ సర్వే నెంబర్ ఎంత? 706 సర్వే నెంబర్లో ఉందట. అంటే చెరువులకి వెళ్ళి నీళ్లు పోయేటటువంటి జాగను కూడా పవన్ కళ్యాణ్ కొనుగోలు చేసిందనేది దీంట్లో వినబడుతున్న అంశం. ఇగో అది నామమాత్రంగానే ఉంది. మొత్తం ఎఫ్టీఎల్లోనే 10 ఎకరాల పట్టా భూమి ఉంది. ఇక చూడరు కథ, 10 ఎకరాలు మొత్తం ఎఫ్టీఎల్లో ఉందట. అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్. ఇప్పుడు రంగనాథ్ ఇక్కడికి పోయి మరి అక్కడ పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి భూమి ఎఫ్టీఎల్లో ఉందా, బఫర్ జోన్లో ఉందా,
మరి ఇప్పుడు తేటతెల్లం చేయాలి కదా, తేల్చేయాలి కదా. ఇప్పుడు మనం ఏమంటున్నాం, పవన్ కళ్యాణ్ నీతిగా నిజాయితీగా ఏదైతే చెరువు ఉందో కోడి చెరువు కొనుగోలు చేస్తే ఓకే. అది కోడి చెరువు కాకపోతే నిజంగానే చెరువును కొనుగోలు చేసిండ్రే యాక్సెప్ట్ చేయం, శిఖం భూమి కిందికి వస్తుంది. చెరువును ఎట్లా కొనుగోలు చేస్తారండి? చెరువు మొత్తం గవర్నమెంట్ అండర్లో ఉంటుంది. చెరువును ఏ విధంగా, ఇప్పుడు మా ఉప్పల్ కాడ నల్ల చెరువు ఉన్నది, నల్ల చెరువు రేవంత్ రెడ్డి వేరేటోని పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తారా? డాక్యుమెంట్ చేయవచ్చా? చేయడానికి పర్మిషన్ ఉండదు. ఎంత ప్రయత్నించినా చెరువు భూమి చెరువు భూమే. ఇప్పుడు నిన్న కొంతమంది జర్నలిస్టులు పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఏదైతే చెరువు ఉందో ఆడికి పోతే మొత్తం ఫెన్షన్లు వేసారు. ఫెన్షన్లు వేయడం ఒకటి, ఆ చెరువులో ఇప్పటికీ నీళ్లు ఉన్నాయి. మరి అది చెరువు కాదు కదా, మరి చెరువులో నీళ్ళు ఎందుకున్నాయి? ఆ చెరువులోకి నీళ్ళు వచ్చేటటువంటి కాలువ ఎందుకున్నది? ఆ చెరువులో నుండి కిందికి పోయేటటువంటి, చెరువు నుండి నీళ్లు కిందికి పోయేటటువంటి కాలువ ఎందుకున్నది? అది చెరువే కాదంటున్నారు కదా, అది రిజిస్ట్రేషన్ పక్కా డాక్యుమెంట్ అంటున్నారు కదా. మరి ఇట్లా మాట్లాడుకుంటూ పోతే రకరకాల ఆరోపణలు పవన్ కళ్యాణ్ మీద ఉన్నాయి. పవన్ కళ్యాణ్ అన్ని ఆరోపణలను ఎదుర్కొనేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. సో నేను ఇదొక్క వర్షనే కాదు, నెక్స్ట్ ఇంకో వర్షన్ కూడా మీ ముందుకు తీసుకొస్తా. అసలు పవన్ కళ్యాణ్ ఈ చెరువుని కబ్జా పెట్టిండా లేదా, ఇది అక్రమమైన రిజిస్ట్రేషనా సక్రమమైన రిజిస్ట్రేషన్ అనేది కూడా కొంతమంది ఎక్స్పర్ట్స్తో మనం మాట్లాడి తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. నేను నెక్స్ట్ వీడియోలో కూడా మీకు ఖచ్చితంగా నేను చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తా. ఇగో 10 ఎకరాల పట్టా భూమి మొత్తం కూడా FTLలో ఉందట. ఇదంతా 111 జీవో కిందికే వస్తుంది, 111 జీవో కిందనే ఉంటుందట. మొత్తం ల్యాండు ఏదైతే కోడి చెరువు ఉందో మొత్తం 111 జీవో కింద ఉంటుందట. అంటే కన్స్ట్రక్షన్ చేయడానికి ఆప్షన్ లేదు. ఇగో ఎలాంటి పర్మనెంట్ నిర్మాణాలు చేపట్టవద్దని చెప్పి రూల్స్ చెప్తున్నా అందమైన భవంతులను చెరువుకు ఆనుకొని మరో చిన్న ఫామ్ హౌస్ నిర్మించుకున్నారు. అర్థమైందా? 111 జియో కింద ఎటువంటి కట్టడాలు జరిపోద్దు. కానీ పవన్ కళ్యాణ్ అందమైనటువంటి ఒక చిన్నపాటి ఫామ్ హౌస్ కట్టుకున్నాడట. చిన్నపాటి ఫామ్ హౌస్ కట్టుకొని నిన్న పోతే అక్కడ మొత్తం ఎడ్లున్నాయట, ఎడ్లు కట్టేసిరట. ఆ చెరువు కాడ మొత్తం ఒక చిన్నపాటి ఫామ్ హౌస్ లెక్క ఆ ఫామ్ హౌస్ థియరీ కొట్టిందట మొత్తం అక్కడ పోతే. అంటే పవన్ కళ్యాణ్ చెరువును కొనుగోలు చేసి ఫామ్ హౌస్ లెక్క క్రియేట్ చేసింది కంప్లీట్. చూడండి ఎంత 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 ఘోరమైనటువంటి పరిస్థితితో. చెరువుకు ఆనుకొని మరో చిన్న ఫామ్ హౌస్ నిర్మాణం చేసుకున్నారు. అది ఎవరి కోసమో తెలియదు. అయితే మొత్తం 706 సర్వే నెంబర్లో మొత్తం 13 గుంటల భూమి. ఇందులో 2.10 గుంటలు మాత్రమే ఎలాంటి వాటర్ బాడీకి సంబంధం. అందులో గోల్కొండ రిసార్ట్కి చెందిన ఆ నందికట్టు అంకిత రెడ్డి, ఆశిలేష్ రెడ్డి వాళ్ళ పట్టా భూమిలో భారీ ఫంక్షన్ హాల్ నిర్మాణం చేసినట్లు తెలుస్తుంది. ఇక చూసిరా కథ. అయితే మొత్తం 706 సర్వే నెంబర్లో మొత్తం 13.13 గుంటల భూమి ఉంటే ఇందులో 2.10 గుంటలు మాత్రమే ఎవరెవరికి ఉన్నది? వాటర్ బాడీలో సంబంధం. అందులో గోల్కొండ రిసార్ట్కి చెందిన నందికట్టు అంకిత రెడ్డి, అఖిలేష్ రెడ్డి వాళ్ళ భూమి మొత్తం కూడా భారీ ఫంక్షన్ హాల్ కట్టిరట, నిర్మాణం చేసిరట. మిగతాది పట్టా భూమిగా మార్చి 11 ఎకరాల 3 గుంటలు వాటర్ బాడీకి సంబంధించింది. ఈ లేక్ ఫైనల్ అప్రూవల్ కూడా అయిపోయింది. ఐడి నెంబర్ 1600/E/02. ఇక చూడు ఎంత పెద్ద కథ ఉన్నదో చూడు. దాదాపు 13 గుంటలు ఉంటే దాంట్లో 2 గుంటలు మాత్రం వాటర్ బాడీకి సంబంధించట. అక్కడ ఒక ఫంక్షన్ హాల్ కూడా నిర్మాణం చేసిరట, భారీ ఫంక్షన్ హాల్. ఏం చెప్పాలా? ఇంత ఘోరం ఏంది? గవర్నమెంట్ భూములను కథం చేస్తారు, 111 జియో కట్టొద్దు, శిఖం భూమిని కథం చేస్తారు. FTL అట మొత్తం ఫుల్ ట్యాంక్ లెవెల్, మొత్తం చెరువులోనే. ఏందన్నట్టు ఎంత విచిత్రం ఉన్నది. దానికి ఇంకా వీళ్ళు ఐడి నెంబర్ కూడా క్రియేట్ చేసేసినారు. ఐడి నెంబర్ క్రియేట్ అయిపోయింది, తర్వాత లేక్ ఫైనల్ అయిపోయింది, అప్రూవల్ కూడా అయిపోయింది. లేక్ ఫైనల్ చేసి అప్రూవల్ కూడా చేసారు. అంటే అది లేకు ఫైనల్ అయిపోయింది, అది చెరువు అని చెప్పి ఫైనలైజ్ చేసేసారు. అప్రూవల్ కూడా వచ్చిన తర్వాత ఎట్లా రిజిస్ట్రేషన్ చేస్తారు? అది చెరువు అని తెలిసినప్పటికీ ఎట్లా రిజిస్ట్రేషన్, ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేస్తారు? అది లేక్ అని తెలుసు కదా, పాండ్ అని తెలుసు కదా. లేక్ అంటే కంప్లీట్ చెరువు మొత్తం కూడా గవర్నమెంట్ అండర్లోకే వస్తుంది. ఎట్లా రిజిస్ట్రేషన్ చేసిరు, ఏ విధంగా చేసిరు? ఇంకా ఫంక్షన్ హాల్ కూడా కట్టిరట, ఒక భారీ ఫంక్షన్ హాల్. దాంట్లో ఏదో పక్కన ఏందన్నట్టు. ఇగో 1988 నుంచి రిజిస్ట్రేషన్ ట్రబుల్స్, రిజిస్ట్రేషన్ అయితే లేదు. రెవెన్యూ రికార్డులో 706 పట్టా భూమిగా ఎప్పుడు వచ్చిందనేది ఆసక్తిగా మారింది. 31/3/1988లో మొదటి పెండింగ్ రిజిస్ట్రేషన్లో పెట్టారు. అర్థమైందా?
అసలు రిజిస్ట్రేషన్ అవుతలేదట. 706 సర్వే నెంబర్కి సంబంధించి ఆ పట్టా ల్యాండ్ రిజిస్ట్రేషన్ లేదు. కానీ 31/3/1988లో మొదటి పెండింగ్ రిజిస్ట్రేషన్లో పెట్టారు. రిజిస్ట్రేషన్ పెండింగ్లో పెట్టేసారు కంప్లీట్గా. ఎప్పటి నుండి? 1988 నుంచి రిజిస్ట్రేషన్ ట్రబుల్స్ వస్తున్నాయి. ఆ తర్వాత ఇగో పెట్టారు 23/5/1988లో రిజిస్ట్రేషన్ చేసినట్లు చూపించారు. ఎంత కథ ఉందో చూడరు, ఎంత గమ్మత్తుందో చూడరు. 31/3/1988లోనేమో మొదటి పెండింగ్ రిజిస్ట్రేషన్లో పెట్టారు. 23/5/1988లోనో రిజిస్ట్రేషన్ చేసినట్టు చూపించారు. అప్పటికప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోతుందా? రిజిస్ట్రేషన్ అప్పుడే అయిపోయింది. సరే, రిజిస్ట్రేషన్ అయిపోయింది కదా, కానీ అది డాక్యుమెంట్, ఇక చూడరు అసలు కథ. కానీ అది డాక్యుమెంట్ రెవెన్యూ రికార్డులో 706 పట్టా భూమిగా ఎప్పుడు వచ్చిందనేది ఆసక్తిగా మారింది. 31/3/1998లో మొదటి పెండింగ్ రిజిస్ట్రేషన్లో పెట్టారు. 23/5/1988లో రిజిస్ట్రేషన్ చేసినట్లు చూపించారు. కానీ అది డాక్యుమెంట్ నెంబర్ మాత్రం 4364/1994లో, అంటే 6 ఏళ్ల తర్వాత సేల్ డీడ్ జరిగింది. ఏ చూడరు కథ, 6 ఏళ్ల తర్వాత సేల్ డీడ్ జరిగింది. సేల్ డీడ్ ఎప్పుడు జరగాల? 6 ఏళ్ల తర్వాత సేల్ డీడ్ జరగడం ఏంది? ఇంత గ్యాప్ ఏంది? రిజిస్ట్రేషన్ చేసుకుంటారు అదే ఇయర్లో, సేల్ డీడ్ మాత్రం 6 ఏళ్ల తర్వాత. అంటే ఏందన్నట్టు దీంట్లో అర్థమేమున్నది అంటే, అప్పుడే శిఖం భూమిని అధికారులు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారు. తర్వాత మ్యుటేషన్ చేయకుండా ఆపారు. మ్యుటేషన్ చేయాలి కదా, మ్యుటేషన్ చేయకుండా ఎట్లా ఆపిండ్రు? ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోతుంది, డాక్యుమెంట్లు క్లియర్ చేస్తారు అధికారులు, రిజిస్ట్రేషన్ కూడా ఖతం చేస్తారు, మ్యుటేషన్ చేయరు. మ్యుటేషన్ చేయకుండా ఆపడం ఏంది? ఎందుకు ఆపారు మ్యుటేషన్ చేయకుండా? ఇదొక అంశం. మ్యుటేషన్ చేయకుండా ఆపారు. శ్రీనివాసరావు నుంచి డి ప్రసన్న కొనుగోలు చేసింది. శ్రీనివాసరావు నుండి డి ప్రసన్న కొనుగోలు చేసిందట. డి ప్రసన్న కుమారి కేవి రామకృష్ణకు 5 ఎకరాలు, టి పృథ్వీరాజ్ సింగ్కి 5 ఎకరాలు రిజిస్ట్రేషన్ 2005లో చేశారట. ఇక చూడరు ఈ కథ ఎట్లుందో. ఒక్కొక్కరు అంటే ఇదంతా కూడా జంబ్లింగ్ సిస్టమ్, చైన్ సిస్టమ్ లెక్క. ఫస్ట్ ఒకళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తారు, వాళ్ళు ఇంకోళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తారు. ఆ రిజిస్ట్రేషన్ చేసేటటువంటి 10 ఎకరాల భూమి 5 ఎకరాలు ఇంకోళ్ళ పేరు మీద, 5 ఎకరాలు ఇంకోళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ అవుతుంది. ఈ 10 ఎకరాల భూమి మొత్తం కూడా పవన్ కళ్యాణ్ పేరు మీద రిజిస్ట్రేషన్ అవుతుంది 2014లో. ఇది చూడరు కథ ఎట్లుందో. చూడరు ఇగో చాలా క్లియర్గా మీరు చూడరు. డి ప్రసన్న కుమారి కేవి రామకృష్ణకు 5 ఎకరాలు, టి పృథ్వీరాజ్ సింగ్కు 5 ఎకరాలు రిజిస్ట్రేషన్ 2005లో చేశారు. ఇగో ఇదే భూమిని ఎస్కేవి కృష్ణంరాజు 2013లో అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కమ్ జీపీఏ రైతుల వద్ద నుంచి చేయించుకున్నారు. రిజిస్ట్రేషన్ వేరే దగ్గర నుండి కొంటారు, రైతుల దగ్గర నుండి రిజిస్ట్రేషన్ చేయించుకుంటారట. ఆ రిజిస్ట్రేషన్ కూడా దేని ద్వారా చేయించుకుంటారు? రిజిస్ట్రేషన్ సేల్ కమ్ జీపీఏ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకుంటే చాలా జిమ్మిక్లు జరిగినాయి ఈ ల్యాండ్లో. మామూలు జిమ్మిక్లు కాదు, రకరకాల జిమ్మిక్లు ఈ ల్యాండ్లో జరిగింది. రైతుల వద్ద నుంచి చేయించుకున్నారు. ఇక్కడే ఆ భూమి ఏక్సాల్ పట్టాగా రైతుల పేర్ల మీద నమోదు అయినట్లు సమాచారం. ఎట్లయితుందండి? మొటేషన్ చేయరు, ఆల్రెడీ చెరువు భూమి అని కన్ఫర్మ్ అయింది, అది లేకని కన్ఫర్మ్ అయింది, సర్వే నెంబర్లు వచ్చేసినాయి, డాక్యుమెంటరీ వచ్చేసింది. అయినా సరే వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తారు, వేరే వాళ్ళ రైతుల పేర్ల మీద మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఏందన్నట్టు ఇది? ఏందన్నట్టు? సరే, ఆ చెరువులో మొత్తం వ్యవసాయం చేసేటటువంటి ల్యాండ్ అనుకుందాం. వ్యవసాయం చేసేటటువంటి ల్యాండ్లో ఇన్ని సంవత్సరాల నుండి నీళ్లు మొత్తం ఎట్లా స్టక్ అవుతున్నది? వానాకాలం వచ్చిందంటే ఇప్పుడు మొత్తం ఒక చెరువు లెక్క ఎట్లా నిండిపోతున్నది? వ్యవసాయం చేసే ల్యాండే కదా. మరి పవన్ కళ్యాణ్ 2014లో ఉంటే ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ దాంట్లో వ్యవసాయం ఎందుకు చేస్తాడు? ఒక మామిడికాయ తోటనో ఓ నిమ్మకాయ తోటనో ఎందుకు ఎత్తలేడు? మీరు అర్థం చేసుకోవాలి. మరి దీంట్లో ఇక్కడ ఈ భూమి ఏక్సాల్ పట్టాగా రైతుల పేర్ల మీద నమోదు అయినట్లు సమాచారం. ఆ సేల్ డేట్ భూమిని పవన్ కళ్యాణ్ కోసమే 2013లో జీపీఏ చేయించుకొని అతని పేరు మీదకి 2014లో కొనుగోలు చేసినట్లు సమాచారం అన్నమాట. అర్థమైందా కథ ఎట్లున్నదో? ఏమున్నది ఇక్కడ భూమి ఏక్సాల్ పట్టాగా రైతుల పేర్ల మీద నమోదైందట, అంటే మార్చుకున్నారు, రిజిస్ట్రేషన్ అయింది. ఇగో ఆ సేల్ డేట్ భూమిని పవన్ కళ్యాణ్ కోసమే 2013లో జీపీఏ చేయించుకొని అతని పేరు మీదకి 2014లో కొనుగోలు చేసినట్లు తెలుస్తుందండి. ఏందన్నట్టు? ఇప్పుడు ఇదంతా పక్కా సమాచారం అని నేను చెప్పట్లేదు, ఇదంతా కూడా పక్కా సమాచారం. పవన్ కళ్యాణ్ కబ్జా పెట్టిండు, దందా చేసినని నేను చెప్పట్లేదు. దీంట్లో చాలా పేర్లు ఉన్నాయి. వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయడం, వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయడం, వాళ్ళు ఇంకో 5 ఎకరాలు వేరే వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడం, కృష్ణమరాజు అనే వ్యక్తి రైతులకు సంబంధించిన పేర్ల మీద
ఏక్సాల్ అనేటటువంటి పట్టా రైతులకు సంబంధించిన పేర్ల మీద ఆయన నమోదు చేసి పట్టా చేయించుకోవడం, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పేరు మీద జీపీఏ క్రియేట్ చేసుకుని జీపీఏ తోటి పవన్ కళ్యాణ్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించడం, ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చాలా ఉన్నది, చాలా అంటే చాలా ఉన్నది. మరి ఇవన్నీ విషయాలు బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఎంత చాకచక్యంగా ఎంత తెలివిగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు, ఎంత తెలివి అంటే 2014లో బీఆర్ఎస్ గవర్నమెంట్ మాదే, కేటీఆర్ నాకు దోస్తు, కేటీఆర్ నాకు క్లోజు, చేసుకోవచ్చు అనే ఆలోచన, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మాదే, చంద్రబాబుకు రేవంత్ రెడ్డి చాలా దగ్గర, ఈ విషయం బయటికేం రాదు, ఎందుకు వస్తుంది బయటికి, మా సినిమా యాక్టర్లం మేము, మా అన్నయ్య సినిమా యాక్టర్, నేను సినిమా యాక్టర్, ఫ్యామిలీ మొత్తం సినిమా యాక్టర్లం కదా, ఏం కాదనేటటువంటి ఒపీనియన్తో ఇదంతా చేసిండ్రా ఏందన్నట్టు. ఇది ఎప్పటి నుండో నడుస్తున్నటువంటి అంశం, ఇప్పుడేం కొత్తగా కాదు. కాకపోతే పవన్ కళ్యాణ్ పేరు మీద జీపీఏ చేయించుకొని ఈ రిజిస్ట్రేషన్ ఎట్లయింది అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ ఎట్లయింది, ఇదే క్వశ్చన్ మార్క్. ఇప్పుడు అసలు ఆ భూమి కొనుగోలు చేయొద్దు అనేది ఒక చర్చ. ఆ భూమి కొనొద్దు, రిజిస్ట్రేషన్ చేయొద్దు. శిఖం భూమి అంటున్నారు, చెరువు శిఖం భూమి అంటాం మనం. అది చెరువు శిఖం అది రిజిస్ట్రేషన్ చేయడానికి మనం అంటాం సాధారణంగా. ఎక్కడికైనా చెరువు కాడికి పోయినా కూడా అది చెరువు శిఖం కదా అంటాం మనం. ఇప్పుడు అది క్లియర్ చెరువు లెక్కనే ఆ విజువల్ కనిపిస్తున్నది. ఆ చెరువుకు ఆల్రెడీ కట్టా కూడా ఉన్నది, ఆ కట్టా కూడా కనిపిస్తున్నది. మరి ఎంత పెద్ద కథ ఇది చెప్పండి, ఎంత పెద్ద చాకచక్యంగా ఈ చెరువుని ఖతం చేసి మాయం చేసి చెప్పండి, కోడి చెరువుని. అర్థం ఏంది, ఏం జరుగుతున్నది దీంట్లో? ఇంకా చాలా డీటెయిల్స్ బయటికి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. రకరకాల క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇగో 2013లో ఏక్సాల్ పట్టాదారుల నుంచి వచ్చిన టైటిల్ ఎట్లా వస్తుంది, టైటిల్ ఏ విధంగా వస్తుంది? ఇగో 10 ఎకరాల శిఖం అమ్మిన శ్రీనివాసరావు. శిఖం భూమి ఎట్లా అమ్ముతారు? 10 ఎకరాల శిఖం భూమిని ఏ విధంగా అమ్ముతారు? శిఖం భూమి అమ్మడానికి శ్రీనివాసరావు ఎవరు? హూ ఇస్ శ్రీనివాసరావు? శిఖం భూమి ఏంది? చెరువు శిఖం భూమిగా, చెరువుని ఎట్లా అమ్ముతారు? మా ఊర్లో చెరువు ఉంది, నేను అమ్ముకోవాలా వేరేటోళ్ళకి? ఎట్లా అమ్ముతా? గవర్నమెంట్ భూమి కదా. రకరకాల చర్చగో తెలంగాణ బాధతో 2014 వదిలిపెట్టుర్రి. ఇగో శిఖం అని క్లారిఫికేషన్ అయినా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా? శిఖం భూమి అని చెప్పి క్లారిఫికేషన్ అయినా కూడా రిజిస్ట్రేషన్ అయింది, ఎట్లా పాసిబుల్? అధికారులు అది శిఖం భూమి అంటే అది చెరువు భూమి అని కన్ఫర్మ్ చేసే చెరువు డాక్యుమెంట్ కూడా వచ్చినాయి, అయినా సరే అది రిజిస్ట్రేషన్ అయింది పవన్ కళ్యాణ్ పేరు మీద. దానికి ఎవరెవరు అనుమతులు అవసరం? ఏం నాకు అర్థం కాదు ఏంటంటే అనుమతులు ఏందండి అసలు? శిఖం భూమిని కొనుగోలు చేయవద్దు, అమ్మొద్దు, చాలా క్లియర్ కదా. ఇంకా అనుమతులేంది? నీళ్ళని చెరువులోకి పోతే చెరువు నీళ్ళు చెరువులోకి పోకపోతే ఏడికి పోతాయి? క్లియర్ కదా. చూడండి 1988లో 6 ఏండ్ల డాక్యుమెంట్ పెండింగ్లో ఎందుకున్నది పెండింగ్లో డాక్యుమెంట్? మరి అప్పుడే ఎందుకు చేసుకోవాలి? 6 ఏండ్ల డాక్యుమెంట్ ఎందుకు సైలెన్స్లో పెట్టినారు? సైలెన్స్ మూడ్లో ఉంది. 6 ఏండ్ల తర్వాత మళ్ళీ ఏ విధంగా రిజిస్ట్రేషన్ అయింది? 6 ఏండ్ల తర్వాత రిజిస్ట్రేషన్ ఎట్లయింది? 6 ఏండ్ల తర్వాత వేరే వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ ఎట్లయితుంది? వేరే వాళ్ళు 5 ఎకరాలు వేరే వాళ్ళ పేరు మీద ఎట్లా చేస్తారు? మళ్ళీ ఈ కృష్ణంరాజు అనేటటువంటి వ్యక్తి ఎడికెళ్ళి వచ్చిండు. ఈయన పవన్ కళ్యాణ్కి 2014లో జీపీఏ ద్వారా ఎట్లా ఇచ్చిండు? ఏంది ఇదంతా? ఏందన్నట్టు? జీపీఏ గ్రామ పంచాయతీ ద్వారా ఇచ్చినట్టుగా ఎంత పెద్ద కథ. వాల్టా యాక్ట్ ఏం చెప్తున్నది? వాల్టా యాక్ట్ ఏంది? కొట్టండి, మీరు గూగుల్లో కొట్టండి, చాలా విషయాలు వస్తాయి మీకు. 111 అంటే ఏంది, వాల్టా యాక్ట్ అంటే ఏంది, శిఖం భూమి అంటే ఏంది, ఇవన్నీ రిజిస్ట్రేషన్లు చేయించుకోవచ్చా, చేయించుకునే ఆస్కారం ఉందా, ఇవన్నీ విషయాలు మీకు బయటకు వస్తాయి. చెరువు శిఖం భూమిని కొనుగోలు చేయకూడదు, అమ్మకూడదు, క్లియర్. జమునాయిలో కొడుతూ వస్తుంది మీకు. 111 కన్స్ట్రక్షన్ చేయకూడదు, క్లియర్. గవర్నమెంట్ భూమి జోలికి పోకూడదు, క్లియర్. అసైన్మెంట్ భూములను మనం ఎక్కడ కూడా అమ్మకూడదు, కొనకూడదు, క్లియర్. పట్ట అయినాకనే. పోడు భూముల జోలికి పోకూడదు, క్లియర్. భూదాన్ భూముల జోలికి పోకూడదు, క్లియర్. ఇంకేం కావాలా? ఈ విధమైనటువంటి వ్యవహారం పవన్ కళ్యాణ్ చేసిండట. ఇట్లా రకరకాలుగా వినబడుతున్నటువంటి ఒక చర్చ. అయితే మొత్తానికైతే పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఏదైతే సభకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు, హైకోర్టుకి పవన్ కళ్యాణ్ వెళ్ళేటటువంటి కార్యక్రమం చేసిండు. హైకోర్టులో కూడా పవన్ కళ్యాణ్కు భారీ దెబ్బ తగిలింది. సో హైకోర్టు ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ మీటింగ్కి అనుమతించినటువంటి పరిస్థితి. సో పవన్ కళ్యాణ్ కొంత ఇబ్బంది పడుతున్నటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం కనబడుతున్నటువంటి పరిస్థితి. ఈ రోజు పవన్ కళ్యాణ్ జూబ్లీ హిల్స్ నివాసంలో కూడా ఆయన ఏదో ప్రెస్ మీట్ పెడతా అని చెప్పిండు. ప్రెస్ మీట్ కూడా కాంగ్రెస్ లీడర్లు మేము అనుమతించాం, 80% అనుమతించే పరిస్థితే లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ లీడర్లు చెప్తున్నటువంటి మాట. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.